తమ్ముడు కనకదుర్గ దయ వల్ల నువ్వు బ్రతికి బయటపడ్డావు. మేం కదా నీకు విందు చేయవలసింది. మనం విందు చేయకుండా ఉంటామా అక్క? చేస్తాం, తప్పకుండా చేస్తాం. కానీ నాకు ఒక్కటే బాధగా ఉంది. సిలోన్ గవర్నర్ క్యాటన్ హ్యామ్ లేడు. ఎవరనుకుంటున్నారు? మన గవర్నర్ గారికి సాక్షాత్తు అక్క కుమారు. ఆయనకు నాకు ఎంతో ఇదంటే ఇది కాదు, చాలా ఇది. నాకు ఈ విషయం ఏమాత్రం ముందు తెలుసు. ఆ దొంగలందరినీ పట్టి కట్టి నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని. ఇప్పుడు అనుకుని ఏం లాభం? అమ్మా అంతా సిద్ధంగా ఉంది. విమలా, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అంతా ఉగ్రసింహుడి పని. వాడు మనల్ని మొదట లంకలో గలిపాడు, మళ్ళీ ఇక్కడ గలిపాడు. వాడు చేసిన మహోపకారానికి పరిమితి లేదు. వాడేం చేశాడో తెలుసా? నన్ను ఎత్తుకుపోవడానికే ప్రయత్నించాడు. దుర్మార్గుడు అంత పని చేశాడా? అవును. వాడికి భయపడే నేను నాన్నగారు పడవలో బయలుదేరాం. దారిలో కలిగిన ఆపద వల్ల ఇద్దరం విడిపోయాం. తెలివచ్చి కళ్ళు తెరిచి చూసేటప్పటికి మీ అక్కయ్య గారు స్టీమర్లో ఉన్నాను. మరి మీ నాన్నగారు? అదే తెలియలేదు యువరాజా. ఏమయ్యారు? ఎక్కడికి చేరుకున్నారు? విమల, నువ్వేం బాధపడ. మనుషుల్ని పంపించి వారిని వెతికిస్తా. యువరాజా, ఒక్క మనవి. నేను ఇదివరలో మిమ్మల్ని కలుసుకున్నట్టు ఎవరికి తెలియనివ్వద్దంటాం, అంతేనా? తమ్ముడు, రాజ్యలక్ష్మి మన భవనానికి రావడానికి సమ్మతించింది. చాలా సంతోషం. రాజ్యలక్ష్మి, నువ్వు వచ్చేటప్పుడు విమల్ని కూడా తప్పకుండా తీసుకురావాలి. ఏమిటోనమ్మా, విమల్ని చూసినప్పటి నుంచి ఈ పిల్ల మీద నాకెంతో అభిమానం. అవును, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం. చాలే తమ్ముడు, ఎవరిని చూసినా సరే ఎక్కడో చూసినట్టుందనడం నీకు చారస్తాం. రాజలక్ష్మి, వచ్చే శుక్రవారం తప్పకుండా రావాలి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అక్కయ్య. మర్చిపోకు, విమల్ని తీసుకురావడం. విమలా, విమలా. ఏమిటమ్మా? నీకు ఉత్తరం వచ్చింది. ఈ దస్తూరి ఎక్కడో చూసింది. నాకు ఎక్కడ చూశాను? అబ్బే, ఎక్కడ చూసింటమ్మా? ఇలా ఇవ్వండి. అదేమిటమ్మా, ఉత్తరం తీసుకుని వెంటనే పాము దొక్కిందల్లా అలా పరిగెట్టింది? ఇక్కడే జరిగితే ఏం పోయిందో? విమల, పడవ ప్రమాదం తర్వాత స్పృహలేని నన్ను బెస్తవాళ్లు కాపాడారు. రాజ్యలక్ష్మి నిన్ను తీసుకువెళ్ళినట్లు వాళ్లే చెప్పారు. సంతోషంతో లంకకు తిరిగి వెళ్ళిపోయాను. ఇక్కడ ఉగ్రసింహుణ్ణి వాడి ముఠావాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. అమ్మా, నువ్వు నా దగ్గర లేవనే దిగులు తప్ప మరే బాధ లేదు. కానీ నన్ను గురించి నువ్వేమీ ఆందోళన పడకు. విమల, నిన్ను నీ తల్లి దగ్గర నుంచి విడదీశాను. అయినా విధి నిన్ను మళ్ళీ నీ తల్లి దగ్గరికే చేర్చింది. నా రహస్యాన్ని మాత్రం నువ్వు కాపాడతావని ముమ్మాటికి నమ్ముతున్నాను. ఇట్లు నీ ప్రియమైన తండ్రి. ఈ దస్తూరి ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం. ఎక్కడ చూశాను? ఏమిటమ్మా, ఏం చేస్తున్నావు? ఏదో కాలుతున్న వాసన వస్తోంది. ఏదైనా గుడ్డ అంటుకుందా? అయ్యయ్యో, ఇదేమన్యాయమే. శుభం వల్లే వచ్చిన ఉత్తరాన్ని కాల్ చేసుకున్నావు. చూడమ్మా, దాన్ని అంత రహస్యంగా ఉంచాలంటే నా చేతికి ఇవ్వకూడదు. మళ్ళీ నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడే ఇచ్చేదాన్ని. ఏం పిచ్చి పని చేశావమ్మా. అన్నట్టు ఆ ఉత్తరం ఎవరి దగ్గర నుంచి వచ్చిందమ్మా? సిగ్గుపడకమ్మా. చూడు, చిన్నతనంలో అంతా ఇంతే. ఇదిగో 10 ఏళ్ల క్రితం నాకు ఇలాంటి ఉత్తరాలు వందలకు వచ్చేవి రోజుకి. అవన్నీ చదివి జాగ్రత్తగా పెట్టిలో పెట్టి దాచిదాన్ని. నువ్వు ఆ ఉత్తరం వచ్చి రకమంది కాల్చి పారేసేసావు. అన్నట్టు నీకు మన యువరాజు గారు ఒక్కరితోటే పరిచయం అనుకున్నాను. ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇదిగో, ఇలాంటి విషయంలో నీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు, క్షణంలో చేసేస్తాను. అలాగా? చాలా సంతోషం. ఇప్పుడు ఒక చిన్న సహాయం చేసి పెడతారా? చెప్పమ్మా, వెంటనే. దయచేసి తక్షణం ఇక్కడి నుంచి బయటికి నడవండి. ఎంత మాట అన్నావే, ఎంత మాట అన్నావే? ఇంతవరకు నన్ను ఎవరో అనని మాట అన్నావు. ఉండు, నీ పని చెప్తాను. నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. అలాగా? అదేదో దొంగ ప్రామ బాబుతో ఉత్తరం అయి ఉంటుందమ్మా. ఎక్కడ మీ చేతిలో పడుతుందని భయపడి కాల్ చేసింది. అలా అనకు. ఆమెకు తన తండ్రి తప్ప ఈ లోకంలో ఇంకెవరూ లేరు.
ఒకవేళ ఆయనే రాసి ఉంటారు. బాగానే ఉంది. మరి వాళ్ళ తండ్రి రాసి ఉంటే జాగ్రత్తగా పెట్టులో పెట్టి దాచుకుంటారా, కాల్చి పారేసుకుంటారా? అది చెప్పేవన్నీ అబద్ధాలు. అది ఇక్కడికి రాక ముందు నుంచి మన యువరాజుతో దానికి పరిచయం ఉంది, మీకు తెలుసా? ఏమిటి విజయంతోనా? ఆ వేళ తోటలో అది మీ తమ్ముడితో ఏకాంతంగా అంత చనువుగా మాట్లాడడం చూస్తే మీకు తెలిసేది. విజయుణ్ణి నేనే కదా పరిచయం చేశాను. ఏదో సరదాగా కబుర్లు చెప్పుకున్నారేమో. నీకన్నీ కథల్లాగే కనిపిస్తాయిలే. అమ్మా అమ్మా, మా నాన్నగారు లంకలో క్షేమంగా ఉన్నారట. నన్ను ఓదారుస్తూ ఉత్తరం రాశారు. అబ్బా, ఇప్పుడు నీ ముఖం సంతోషంతో వికసిస్తూ ఉంది. నీ తండ్రి ఎడబాటు నిన్ను ఎంత బాధించింది పాపం. అవునమ్మా, నేను ఇంతవరకు నాన్నగారిని విడిచి ఎప్పుడూ ఉండలేదు. అలాగా, ఇక నుంచి ఆయన ఎప్పుడు నీ దగ్గరే ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను. వెంటనే ఇక్కడికి రమ్మని ఉత్తరం రా, సరేనా? ఏమేమిలా మాట్లాడవే? అమ్మా, మా నాన్నగారు ఈ దేశానికి రారమ్మా. ఏ, ఎందుకని? ఆయనకి ఏమైనా అప్పుల బాధలు ఉంటే నాతో చెప్పమ్మా, అవన్నీ నేనే తీర్చేస్తాను. అలాంటి బాధలేమీ లేవమ్మా. ఆయన్ని బాధించేదల్లా ఈ సంఘం ఒక్కటి. విమల, నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. అర్థమయ్యే రోజు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నానమ్మా. ఆ రోజే మా జీవితాలకు సుదినం అవుతుంది. ఆ రోజే ఆరిపోయిన మా సంసార జ్యోతి వెలగవలసిన మంచి రోజు అవుతుంది. చీకటి ఆకాశంలో వెన్నెల వెలుగుతుందా? చీకటిలో చిక్కుకున్న మా జీవితాలు చిక్కులోనే నశించిపోతాయా అనే ఆతృత నన్ను వేధిస్తూ ఉందమ్మా. మీ కష్టాలు వింటూ ఉంటే మా కుటుంబం లాంటిదే మీ కుటుంబం అని అనిపిస్తుంది. విమల, ఏడవకమ్మా, ఏడవకు. మీ నాన్నగారికి ఉత్తరం రాసేటప్పుడు ఆయనకి ఏ సహాయం కావాలన్నా నేను చేస్తానని రాయమ్మా. మీ నాన్నగారు నీలాగే ఉంటారా? అవునమ్మా, కానీ నాకు మా అమ్మ పోలికలు కూడా ఉన్నాయని నాన్నగారు అంటూ ఉంటారు. ఆయనవి కూడా నాలాగే కాటు కళ్ళు, ఆ అంతంతో పాటు గంభీరమైన విగ్రహం. మంచితరమే మనిషి రూపం అయ్యిందా అనిపిస్తుంది. ఆయన్ని చూసిన వారందరూ మహారాజు కావలసిన మహానుభావుడు అంటారు. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏం చెప్పనమ్మా, నీ మాటలు వింటూ ఉంటే ఏనాటి జ్ఞాపకాలు నన్ను కలవరపెడుతున్నాయి. ఇదిగో ఈ అనంతగిరి రాజభవనంలో ఆనందంగా ఉండవలసిన నా ప్రేమ దైవం నీతో గాక మరెవరితో చెప్పనమ్మా. ఏ అపరాధము ఎరుగని నా భర్త మీద హంతకుడనే అపవాదు పడింది. ఆ అపవాదు భరించలేక ఆయన పరారి అయిపోయారు. నా పాపాన్ని భరిస్తూ నేను ఇలా బాధపడుతున్నానమ్మా. అమ్మా, విచారించకండమ్మా. అన్యాయం ఎప్పుడూ జయం పొందదు. నిజాన్ని ఏనాటికైనా ప్రపంచం తెలుసుకుంటుంది. అవునమ్మా,